మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే. యూట్యూబ్లో వాళ్ళ హంగామా చూసి వాళ్ళలాగే యూకేలో సెటిల్ అవుదామనుకున్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయి షాక్ తగిలింది. వెనక ముందు ఆలోచించకుండా లక్షల్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతోంది. ఎస్, నందూస్ ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలు వారి ఫాలోవర్లనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని కూడా షాక్కి గురయ్యేలా చేశాయి. నందూస్ వరల్డ్ పాసింగ్ టైం కోసం యూట్యూబ్ ఓపెన్ చేసే తెలుగు వాళ్ళందరికీ యూకేలో సెటిల్ అయిన ఈ తెలుగు కపుల్ బాగా తెలుసు. తెలుగు డిజిటల్ మీడియాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో నందూస్ ఫ్యామిలీ ప్రత్యేక ముద్ర వేసింది. నందూస్ వరల్డ్ ఛానల్ ద్వారా రమానందన, ఆమె భర్త మధుకర్ అందించే కాంటెంట్ ప్రతి ఇంటా నవ్వులు పూయిస్తోంది. భార్య భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంభాషణలు, అలకలు, ఒకరినొకరు ఆట పట్టించుకునే తీరు, యూకేలో వాళ్లు అటెండ్ చేసే ఫంక్షన్లు, ఫ్రెండ్స్, బంధువులతో గడిపే సరదా క్షణాలు, ఇలా వాళ్ల ఫ్యామిలీకి చెందిన ప్రతిదీ తమ వీడియోల్లో ఎంతో సహజంగా చూపిస్తారు. ఈ వీడియోలు చాలా మందిని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ముఖ్యంగా రమానందన హస్కీ వాయిస్ నందూస్ వరల్డ్ ఛానల్ కి బిగ్ హైలైట్. అంతేకాదు ఈ కపుల్స్ టైమింగ్, రమానందన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులని బాగా అట్రాక్ట్ చేశాయి. అలా చాలా మంది వీళ్ల వీడియోలకి ఫ్యాన్స్ అయ్యారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ నందు మెరిసింది. దాంతో ఆవిడకు మరింత పాపులర్ ఇమేజ్ దక్కింది. అయితే ఇప్పుడు ఇదే ఫ్యామిలీపై వస్తున్న వీసా మోసాల ఆరోపణలతో అంతా కంగుతిన్నారు. నందూస్ వరల్డ్ పేరుతో పాపులర్ అయిన జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందనపై సోషల్ మీడియాలోనూ తెలుగు రాష్ట్రాల్లో వీసా స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూకేలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసా పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అవుతూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న నందూస్ వరల్డ్ జంట ఈ భారీ మోసానికి తెరలేపినట్లు ఆరోపణలొస్తున్నాయి. బాధితుల ఫోన్లకు అందుబాటులో లేకుండా పోవడంతో సోషల్ మీడియా అంతా వీరి గురించే చర్చ నడుస్తోంది. యూకేలో స్థిరపడాలనేది ఎంతో మంది నిరుద్యోగుల కల. దీనికోసం వీసా పొందేందుకు అత్యంత కీలకమైన సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ ఈ జంట నమ్మించినట్లుగా తెలుస్తోంది. తమకున్న సోషల్ మీడియా క్రేజ్, గ్లామర్, సినిమా పరిచయాలను అడ్డం పెట్టుకుని బాధితులకు నమ్మకం కలిగించినట్లుగా చెప్తున్నారు. తమకు యూకేలో 5-6 కంపెనీలతో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉందని, తలచుకుంటే ఎవరికైనా COS వీసాలు ఇప్పించగలమని చెప్పారని, స్వయంగా వారే కొన్ని కంపెనీలను కూడా పెట్టారనే ప్రచారం సాగుతోంది. అలా ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 20 లక్షల దాకా వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా రెన్యువల్ చేయిస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారనేది మేజర్ అలిగేషన్. ఇండియా నుంచి యూకే వెళ్లాలనుకునే వారికి, ఇప్పటికే యూకేలో ఉండి వీసా రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ జాబ్ వీసా ఇప్పిస్తామని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. నందూస్ వరల్డ్ జంటపై ఏపీకి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లండన్ లో చదువుకుంటున్న సమయంలో తనకు మధుకర్ పరిచయమయ్యారని, వీసా రెన్యువల్ చేయిస్తానని, తన భార్యకు యూకేలో ఉద్యోగం, COS ఇప్పిస్తామని నమ్మించారని బాధితుడు చెప్తున్నారు. ఇండియాలోని తమ డెస్టినీ కన్సల్టెన్సీ బ్రాంచ్ లో డబ్బులు చెల్లిస్తే వీసా రెన్యువల్ చేయిస్తామని చెప్పడంతో శివక్రాంతి కుమార్ వారు సూచించిన డెస్టినీ కన్సల్టెన్సీ ఖాతాల్లోకి 2023లో 15 లక్షలు బదిలీ చేశారన్నారు. అయితే వారు పంపిన COS డాక్యుమెంట్ నకిలీదని తేలిందని బాధితుడు ఆరోపించారు. డబ్బులు వెనక్కడిగితే 2 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా ఫోన్లెత్తటం లేదని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసులో మధుకర్ని A1 గా, రమానందనను A2 గా, మోహన్ రావుని A3 గా చేర్చారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, దాదాపు 50 మందికి పైగా ఇలానే మోసం చేశారని, ఈ స్కామ్ విలువ కోట్లలో ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను రమానందన పూర్తిగా ఖండించారు. తమపై వ్యక్తిగత కక్షతో కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమకు ఎలాంటి కంపెనీలు లేవని చెప్పారు. తమ పేరు వాడుకుని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దని, తాము కేవలం సమాచారం మాత్రమే ఇచ్చామని చెప్పారు. తమపై వస్తున్న ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. యూకేలో ఇప్పటికే కొంతమందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నందు వర్షన్ ఎలా ఉన్నా వీళ్లపై నమోదైన వీసా చీటింగ్ కేసు వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. డెస్టినీ కన్సల్టెన్సీ కంపెనీ పేరుతో నందు, ఆమె భర్త మధుకర్ మోసం చేశారని ఇబ్రహీంపట్నం పిఎస్ ని ఇంకొంతమంది బాధితులు ఆశ్రయించారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. डिस्नी रिक्रूटमेंट कंपनी की एडवर्टीजमेंट देखी थी ऑनलाइन और इससे मधु नाम का लड़का था जिसका पूरा नाम मधुकर जगरला, ये और इसकी वाइफ मिलके काम करते थे. इसकी वाइफ का नाम था नंदना. इन्होंने दोनों ने मिलके मेरे साथ स्कैम किया और फिर बाद में पता लगा और भी बहुत सारे लोगों के साथ स्कैम किया है. 2023 के एंड पे मेरा रब्ता हुआ था 2024 के शुरू में. तो इन्होंने मुझे COS लेटर भेजा था. टोटल इन्होंने मेरे से 27,000 पाउंड लिया था, जिसमें हेल्थ इंश्योरेंस भी शामिल थी, जिसमें से सिर्फ मुझे हेल्थ इंश्योरेंस वापस आई, बाकी इसने कहा था कि मैं पैसे दूंगा. इसकी वाइफ यूट्यूब चैनल भी चलाती है, कोई नैंडो नाम से इनका कोई रेस्टोरेंट है, कुछ ऐसा है. రమానందన, మధుకర్ దంపతులు తమపై నమోదైన కేసుని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వీసాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలన్నీ తప్పని, వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని నందు తరపు లాయర్ వీడియో కూడా రిలీజ్ చేశారు. నిజం ఏంటంటే ఈ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎలా వాళ్ళ మిస్బిహేవియర్ తోటి అక్కడ ఉన్న ఎంప్లాయీస్, ఆడపిల్లల ఎంప్లాయీస్ తోటి మిస్బిహేవ్ చేసి తాగి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పుల వల్ల, లేదంటే కొన్ని కంపెనీస్ కొన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత వాడు తీసేస్తారు ఎంప్లాయీస్ని. అలా పోయిన జాబులు కానీ, లేదా స్పాన్సర్షిప్స్ లేకుండా ఉన్న కంపెనీలు కానీ, ఈ విధంగా పోగొట్టుకున్న జాబులు వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఏజెన్సీని టార్గెట్ చేసి నష్టపరిహారం అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి సర్వీసెస్ ఇచ్చేటప్పుడు ఈ ఏజెన్సీ అగ్రిమెంట్ తీసుకుందో, ఎక్కడ అగ్రిమెంట్లో కానీ, వర్బల్గా కానీ, ఓరల్గా కానీ ఎప్పుడు ఏజెన్సీ ఉద్యోగం పోతే మీకు రీపేమెంట్ చేస్తాము అన్న వర్డ్ అన్నది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ ఏజెన్సీస్ మీద ఫేక్ వీసాలు ఇస్తున్నారని, ఫేక్ COS ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. యాక్చువల్లీ వీసాలు ఇచ్చేది గవర్నమెంట్. సో అది ఫేకా కాదన్నది అది గవర్నమెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్ డ్యూటీ. యాజ్ ఫార్ యాజ్ ద COS ఇస్ కన్సర్న్డ్, అది ఫేక్ అని చెప్పడానికి అది త్రూ కోర్టు, UK కోర్టు విల్ డిక్లేర్ ఇట్. మరోవైపు మధుకర్కు చెందిన డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసపోయామంటూ కొందరు తమను ఆశ్రయించారని పోలీసులు చెప్తున్నారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వీసా మోసం కేసులో బాధితులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ జంట వీసాల పేరుతో నమ్మించి ముంచిన తీరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదని చెప్పడానికి ఈ ఘటనే
ఓ బిగ్ ఎగ్జాంపుల్. అసలు బాధితులు వీళ్ళని ఇంత గుడ్డిగా ఎలా నమ్మారు? లక్షల రూపాయలు ఎలా సమర్పించుకున్నారు? బాధితులంతా ఏకమైతే న్యాయం జరుగుతుందా? బ్లైండ్గా నమ్మితే మైండ్ పోయే మోసం. సాయం చేస్తారని నమ్మితే సౌండ్ లేకుండా ముంచేశారు. ఎస్, నందూస్ వరల్డ్ జంటపై వస్తున్న ఆరోపణలు, బాధితులు చెప్తున్న మాటలు విన్నాక చాలా మందిలో ఉన్న డౌట్స్ పటాపంచలైపోయాయి. వాళ్ళెంత ఖతర్నాకో అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. వీళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకొస్తుంటే అంతా షాక్ అవుతున్నారు. వాళ్ళని అలా నమ్మటానికి చాలా కారణాలున్నాయి. సాధారణంగా వీసాలు కావాలంటే నమ్మకమైన ఏజెన్సీలను సంప్రదించి వాటి ద్వారానే వెళ్తారు. ఎంత గొప్ప ఏజెన్సీ అయినా 1కి 100 సార్లు ఆలోచించే జనాలున్నారు. కానీ నందూస్ జంట విషయంలో జరిగింది వేరే. తాము రోజు స్క్రీన్ పై చూసే సెలబ్రిటీలు కావటంతో వెనక ముందు ఆలోచించకుండా 20 లక్షల రూపాయలను సమర్పించేసుకున్నారు. తీరా డబ్బులు చేతికందిన తర్వాత వీసా ఊసేలేదు సరికదా, బాధితులు చేస్తున్న ఫోన్ కాల్స్, మెసేజ్లకు ఈ జంట కనీసం స్పందించడం లేదని చెప్తున్నారు. స్పందించినా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే బలుపు మాటలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో పోరాటం మొదలుపెట్టారు. బాధితులంతా ఏకమవుతున్నారు. ఇప్పుడందరికీ ఓ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. తమలా ఇంకెవరూ మోసపోకూడదని ఒక్కొక్కరు బయటకొచ్చి తమకు జరిగిన మోసం గురించి బయటపెడుతున్నారు. యూట్యూబ్ వీడియోల్లో రమానందన, మధుకర్ చాలా లగ్జరీగా కనిపిస్తారు. వాళ్లకు కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు బిల్డపిచ్చారు. కార్లు, ఖరీదైన ఇళ్లు, ఇంటీరియర్ చూపిస్తూ చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నామని కలరింగ్ ఇచ్చారు. వీటికి తోడు యూట్యూబ్ సెలబ్రిటీ అనే స్టేటస్ ఉండనే ఉంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం వల్ల ఇంతమంది చూసే ఛానల్ ఉన్నవాళ్లు మోసం చేయరనే గుడ్డి నమ్మకం సాధారణ ప్రజల్లో ఏర్పడింది. అలా తమకున్న డెస్టినీ కన్సల్టెన్సీతో యూకే వీసాలు ఇప్పిస్తామంటూ COS లెటర్లు ఇప్పిస్తామని నమ్మించారు. ఆల్రెడీ తాము చాలా మందిని పంపించామని చెప్పారు. దాంతో అనేక మంది నమ్మారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే మధ్య తరగతి ప్రజల బలహీనతను ఈ జంట క్యాష్ చేసుకుందనే ఆరోపణలున్నాయి. సాధారణంగా వీసా ప్రాసెస్ చాలా ఆలస్యం అవుతుంది. కానీ వీరు తమకున్న ఇన్ఫ్లుయెన్స్ తో చాలా త్వరగా ఈజీగా వీసాలు ఇప్పిస్తామని నమ్మించారని కొందరు చెప్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో బాధితులు తమ ఇళ్లు, నగలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి మరీ వీళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అలా ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షల దాకా వసూలు చేసినట్టు తెలుస్తోంది. మోసపోయామని గ్రహించిన బాధితులంతా ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు. నందు, మధుకర్ జంటపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. తాము డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఈ జంట పంపిన ఫేక్ COS కాపీలు, వాట్సాప్ చాటింగ్లను ఒక దగ్గరకు చేర్చి పోలీసులకు బలమైన ఆధారాలు అందిస్తున్నారు. వీరు చేసిన మోసం అందరికీ తెలియచేయాలని బాధితులంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి గురించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తమ డబ్బులు తిరిగిచ్చే వరకు వదిలిపెట్టేది లేదని బాధితులు హెచ్చరిస్తున్నారు. 2023 జూలైలో తను ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చినప్పుడు మీట్ అయ్యాము. మేము వర్క్ వీసాస్, ఫ్యామిలీ వీసాస్ అన్నీ చేస్తున్నామని చెప్పాడు. మీట్ అయ్యాము. అప్లికేషన్స్ కోసం ఇచ్చాము. ఒక్కొక్క అప్లికేషన్కి 18.5 lakhs ఇచ్చాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయండి మా దగ్గర. తనకి అకౌంట్స్ తనకి కాకుండా తన ఫ్రెండ్స్ ఇచ్చాడు. 2 వీసాలు వచ్చినాయి. వాళ్ళు యూకే వెళ్ళిన తర్వాత వాళ్ళకి జాబ్లు ఇవ్వలేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళు ఎంత ఆఫీసులకు వెళ్తే ఆఫీసుల దగ్గర ఎవరు లేరు. ఇది అంతా అయిపోయిన తర్వాత 3వ అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఎంబసీలో. దాని తాలూకు పేపర్స్ ఉన్నాయి, దాని తాలూకు అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళు అంతా ఫ్యామిలీ వాళ్ళు. నేను రిఫరెన్స్ ఇచ్చాను. ఇట్స్ రిఫరెన్స్, ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ కన్సల్టెన్సీ లైక్ దాట్. సో ఇచ్చాము. 3వది వీసా రిజెక్ట్ అయింది. అప్పుడు నేను అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకుంటావు చూసుకున్నాడు. నేను 1కి 3 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. 3 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రతి కంప్లైంట్ దగ్గర CLకి, SIలకి సమ్ ఫోన్స్ రావడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోలేదు. కంప్లైంట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని మేము అడిగాము, మీకు ఇలా ట్రాన్స్ఫర్ చేసాం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే లేదు. వాళ్ళు ఎన్ని అడిగినా, అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా వాళ్ళ అడ్రస్ ఉన్నాయి.
ఈవెన్ ఇవాళ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన ఒక ఎఫ్ఐఆర్ ఇది చేపించి దాని ద్వారా ఎంక్వైరీ చేస్తే అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. నిజానికి నందు మధుకర్ జంటపై ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే COS వీసాల విషయంలో కొందరు వీరిని ప్రశ్నించగా ఆవిడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తమపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని చెప్పారు. తమ ప్రతిష్టను దెబ్బతీయటానికి కొందరు కుట్రపన్నారని కొట్టిపారేశారు. ఇప్పుడు బాధితులంతా ఏకమై సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నా ఈ జంట స్పందించడం లేదు. కనీసం చిన్న వివరణ ఇస్తూ ఓ పోస్టు కూడా పెట్టకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా ఒక్కసారి డబ్బులు పోతే తిరిగి రావటం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకు 20 లక్షల రూపాయలంటే జీవితకాల సంపాదన. ఆస్తులమ్మి అప్పులు చేసి విదేశీ ప్రయాణం కోసం ఇచ్చిన డబ్బులు ఇప్పుడు పక్కదారి పట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నందు జంటను నమ్మి తామెంత తప్పు చేశామన్నది రియలైజ్ అవుతున్నారు. సైబర్ ఇమిగ్రేషన్ మోసాల్లో ఓసారి డబ్బులు పోతే వాటిని లీగల్ గా రికవరీ చేయడం చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఈ సెలబ్రిటీ జంట తమపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సోషల్ మీడియా ముందుకొచ్చి అసలు విషయాలపై క్లారిటీ ఇచ్చి బాధితులకు న్యాయం చేస్తే తప్ప అసలేం జరిగిందనేది క్లారిటీ రాదు. ఏదేమైనా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చూసి సెలబ్రిటీల్లా కనిపించే వారిని గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్ తో అర్థమవుతుంది. ఎవరిని పడితే వాళ్లను వారి ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ యూట్యూబ్ జంట వీసాలు ఇప్పిస్తామని చెప్పటం, అది నమ్మి లక్షలు సమర్పించి జనాలు మోసపోవటం ఓకే. అసలేంటి ఈ COS స్కామ్? సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేతిలో ఉంటే వీసా వచ్చి చేతిలో పడుతుందా? నందు భర్త మధుకర్ చెప్పిందేంటి, చేసిందేంటి? అసలు COS స్కామ్లు ఎలా జరుగుతాయి? ఇలాంటి వాటిని బారి పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసి లగ్జరీ లైఫ్ స్టైల్ ని నమ్మి ఈజీగా విదేశాలకు వెళ్లిపోవచ్చు అని ఆశపడ్డ అమాయక ప్రజలను ముంచేసిన మరో స్కామ్ ఇది. యూట్యూబ్ జంట నందు మధుకర్ వీసా ఇప్పిస్తామంటూ చేసిన మోసం తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ కేసులో ఎక్కువగా వినిపిస్తున్న మాట COS అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. యూకే వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి COS అత్యంత కీలకమైన పత్రం. దీన్ని బేస్ చేసుకుని మోసగాళ్లు స్కామ్లకు తెరలేపుతుంటారు. యూకేలో గుర్తింపు పొందిన కంపెనీ గాని సంస్థ గాని ఓ విదేశీ ఉద్యోగిని తమ కంపెనీలో పని చేయించుకునేందుకు హోమ్ ఆఫీస్ అనుమతితో జారీ చేసే ఓ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ నెంబర్ ఇది. ఈ నెంబర్ ఉంటేనే యూకే స్కిల్డ్ వర్కర్ వీసాకి అప్లై చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. అయితే కొందరు మోసగాళ్లు యూకేలో కేవలం కాగితాల మీద మాత్రమే ఉండే డమ్మీ కంపెనీలను సృష్టిస్తారు. అదేవిధంగా కేర్ హోమ్స్ లాంటి రంగాల్లో భారీగా మనుషులు అవసరమనే నెపంతో హోమ్ ఆఫీస్ నుంచి COS కోటాలను పొందుతారు. అలా ఇండియా లాంటి దేశాల్లో ఉండే నిరుద్యోగులను టార్గెట్ చేసి మా కంపెనీలో ఖాళీలున్నాయి, మీకు COS ఇప్పించి వీసా ఇప్పిస్తామని నమ్మిస్తారు. దీనికోసం 20 నుంచి 25 లక్షల దాకా డిమాండ్ చేస్తారు. డబ్బులు తీసుకున్నాక నకిలీ COS పత్రాలనిస్తూ మోసం చేస్తున్నారు. ఒకవేళ ఒరిజినల్ ఇచ్చిన ఆ కంపెనీల్లో అసలు ఆ ఉద్యోగాలే ఉండవు. తీరా అక్కడికి వెళ్ళాక కంపెనీ మూతబడి ఉండటమో, యూకే హోమ్ ఆఫీస్ ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేయటమో జరుగుతుంది. దాంతో అటు డబ్బులు పోయి ఇటు వీసా రద్దయిపోయి బాధితులు రోడ్డున పడాల్సొస్తుంది. యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ కంపెనీ ఉద్యోగిని స్పాన్సర్ చేయటానికి అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేయటం పూర్తిగా చట్టవిరుద్ధం. కానీ చాలా మంది ఏజెంట్లు, కన్సల్టెన్సీలు దీన్ని ఓ పెద్ద మాఫియాగా మార్చేసి అమాయకులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వాస్తవానికి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఓ ఫిజికల్ సర్టిఫికెట్ కాదు. ఇది యూకే హోమ్ ఆఫీస్ డేటాబేస్ లో జనరేట్ అయ్యే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ నంబర్. యూకేలోని గుర్తింపు పొందిన కంపెనీ మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టుగా బాధ్యత వహిస్తూ ఇచ్చే నంబర్ ఇది. ఇందులో మీ జీతం, ఉద్యోగం, కంపెనీ వివరాలన్నీ ఉంటాయి. COS అనేది వీసా అప్లై చేసుకునేందుకు ఓ అర్హత మాత్రమే, అదే వీసా కాదు. COS చేతిలో ఉంటే వీసా ఖచ్చితంగా వస్తుందనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. COS వచ్చాక యూకే హోమ్ ఆఫీస్ వీసా అప్లికేషన్ ని తీవ్రంగా పరిశీలిస్తుంది. కంపెనీ జెన్యూనా కాదా, అభ్యర్థికి అర్హతలున్నాయా, నిజమైన ఉద్యోగమేనా, కేవలం వీసా కోసం సృష్టించిన నకిలీ ఉద్యోగమా, ఇలా అన్ని చెక్ చేస్తుంది. స్క్రీనింగ్ లో ఏ చిన్న తేడా ఉన్నా వీసా రిజెక్ట్ అవుతుంది. ఒక్కోసారి కంపెనీ లైసెన్స్ రద్దయితే ఆ కంపెనీ ఇచ్చిన COS నంబర్లు కూడా ఆటోమేటిక్ గా రద్దయిపోతాయి. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ ని పెట్టుబడిగా మార్చుకున్న ఈ యూట్యూబ్ జంట నందు, మధుకర్ తాము యూకేలో వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. తమకు పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్స్ ఉన్నాయని, గ్యారంటీగా COS ఇప్పిస్తాం, అదొస్తే వీసా ఖాయం, లక్షల్లో జీతాలు సంపాదించుకోవచ్చని చెప్పారు. అలా చాలా మంది నుంచి లక్షల్లో వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరికి ఫేక్ COSలు, ఎడిట్ చేసిన పత్రాలు చూపి నమ్మించారట. ఇంకొందరికి డమ్మీ కంపెనీల ద్వారా COS నంబర్లు తెప్పించారు. యూకే హోమ్ ఆఫీస్ నిఘాలు ఆ కంపెనీలు ఫేక్ అని తేలటంతో వీసాలు రిజెక్ట్ అయ్యాయి. అటు డబ్బులు పోయి ఇటు వీసాలు రాక బాధితులు రోడ్డున పడ్డారు. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా జరుగుతున్న అతి పెద్ద వీసా స్కామ్ ఈ COS దే. దీని వెనుక పక్కా ప్లాన్ ఉంటుంది. కేవలం కాగితాల మీద చిన్న గదుల్లో యూకేలో కొన్ని కంపెనీలను రిజిస్టర్ చేస్తారు. ఈ కంపెనీల ద్వారా యూకే ప్రభుత్వం నుంచి కొందరు విదేశీ ఉద్యోగులను తెచ్చుకోవటానికి COS కోటాను పొందుతారు. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. చాలా తక్కువ ఖర్చుతో రావాల్సిన COS నంబర్లను ఇండియాలోని సబ్ ఏజెంట్లకు 10 నుంచి 15 లక్షలకు అమ్ముకుంటారు. ఎప్పుడైతే యూకే ఇమిగ్రేషన్ అధికారులు ఆ కంపెనీలను తనిఖీ చేస్తారో అక్కడ అసలు ఆఫీసే ఉండదు. వెంటనే ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేస్తారు. దాంతో ఆ కంపెనీని నమ్ముకుని డబ్బులు కట్టిన వారి COS నెంబర్లు చెల్లకుండా పోతాయి. విదేశాల్లో స్థిరపడాలనే కల చాలా మందికి ఉంటుంది. దాన్ని ఇలాంటి వాళ్ల చేతుల్లో పెట్టి నాశనం చేసుకోవద్దని చెప్తున్నారు. సోషల్ మీడియాలో లగ్జరీ కార్లు, ఇళ్లు చూపిస్తూ వీసాలు ఇప్పిస్తామనే వారిని అస్సలు నమ్మొద్దు. వీసా ప్రాసెస్ అనేది ఓ లీగల్ ప్రక్రియ, సోషల్ మీడియా డీలింగ్ కాదు. ఏజెంట్లు చెప్పే కంపెనీలకు నిజంగానే విదేశీయులను స్పాన్సర్ చేసే లీగల్ లైసెన్స్ ఉందో లేదో ఆన్లైన్ లో చెక్ చేయాలి. వీటికి మించి గుర్తు పెట్టుకోవాల్సింది మరొకటుంది. డబ్బులు చెల్లిస్తే ఉద్యోగాలు రావు. ఉద్యోగం కోసం లక్షలు డిమాండ్ చేయరు. COS నెంబర్ జనరేట్ చేయడానికి యూకే ప్రభుత్వానికయ్యే ఖర్చు చాలా తక్కువ. ఏజెంట్లు లక్షలు అడుగుతున్నారంటే అది 100కు 100% అక్రమ మార్గమే. భారత ప్రభుత్వం గుర్తించిన రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్ళండి. ఎవరికి పడితే వాళ్లకు బ్యాంక్ అకౌంట్లలోకి UPIల ద్వారా డబ్బులు పంపకండి. విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఆశుండొచ్చు, కానీ ఈ విషయంలో అత్యాశ ముంచేస్తుంది. చదువుతో పని లేదు, ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, డబ్బులిస్తే వీసా ఇచ్చేస్తుందని ఎవరైనా చెప్తే అక్కడ మోసం ఉందని గ్రహించాలి. నందు, మధుకర్ వ్యవహారం ఓ హెచ్చరిక మాత్రమే. ఇలాంటి ఫేక్ వ్యవహారాలకు లొంగిపోయి కష్టపడి సంపాదించిన డబ్బుని లండన్ కలల్లో వేసి తగలబెట్టుకోకండి.